మీడియా కూడా మొన్న జూబ్లీ సెలక్షన్లో భాగంగా రేవంత్ రెడ్డి గారు ఒక మాట బాగా చెప్పినారు, తెలంగాణ ముఖ్యమంత్రి గారు. ఏమన్నారంటే కొన్ని పేపర్లు కొన్ని పొలిటికల్ రాజకీయ పార్టీలకు అటాచ్డ్ ఉంటాయి, వాళ్ళు ఎలాగో వాళ్ళు రాసుకుంటారు. ఎవరైతే న్యూట్రల్ మీడియా అంటే మీరు న్యూట్రల్ అని అంటున్నారో మీరు న్యూట్రల్గానే రిపోర్ట్ చేయాలి కదా. ఇప్పుడు ప్రజాశక్తి పార్టీ పేపర్ పార్టీ పరంగానే రాసుకుంటారు, విశాలాంధ్ర పార్టీ పేపరే రాసుకుంటారు, సామ్నా పార్టీ పేపర్కే రాసుకుంటారు. మీరు న్యూట్రల్ అని చెప్తారు కదండి. మాకే సంబంధం లేదనే తప్పుడు ఏ సంబంధం ఉండేతోళ్ళే న్యూట్రల్ రిపోర్టింగ్ చేస్తుంటే ఏ సంబంధం లేదని చెప్పేతోళ్ళు. దీనికి కారణం ఏమంటే ఒకటి ఫండమెంటల్ డిఫరెన్స్ ఏమంటే ఫిలాసఫీ. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఫిలాసఫీ ఏమంటే ప్రభుత్వం అనేది చాలా తక్కువ ఉండాలా, వీలైనంత వరకు అవుట్సోర్సింగ్ చేయాలా, వీలైనంత వరకు కాంట్రాక్ట్ చేయాలా, వీలైనంత వరకు అవన్నీ తెలుగుదేశం కార్యకర్తలకు ఇచ్చుకోవాలనేది ఆయన ఫిలాసఫీ. రాజశేఖర రెడ్డి గారిది, జగన్మోహన్ రెడ్డి గారి ఫిలాసఫీ ఏమంటే ప్రభుత్వం పరంగా ఉండాలా, ప్రభుత్వ పరంగా ఉద్యోగస్తులు ఏదైతే పనిచేస్తున్నారో వాళ్ళ దాంట్లోకి మనం రోజు తరచుపోయి మనం జోక్యం చేసుకోరాదు, వాళ్ళకి ఇండిపెండెంట్గా వదిలిపెట్టేసి వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాలి. మీది ఎంతసేపు కూడా ప్రైవేటైజ్ పరణ. అందుకని మీరు ఇంతకు ముందు కూడా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిజాం షుగర్స్ నుంచి లెక్క పెట్టుకుంటే అన్ని ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ప్రైవేటైజేషన్. ఎందుకంటే మీ ఆలోచనే ప్రైవేట్ ఉండాలా, ఆ ప్రైవేట్లో మీకు నచ్చిన వాళ్ళు ఉండాలా, లేదా పార్టీ పరంగా ఉండేవాళ్ళు. చిన్న ఉద్యోగాలు అయితే పార్టీ పరంగా ఉండాలా, పెద్ద ఉద్యోగాలు అయితే మనకు నచ్చిన వాళ్ళు ఉండాలి. మీ ఫిలాసఫీ అది. ఆ ఫిలాసఫీ మీకు ఉంది కాబట్టే ఈరోజు మెడికల్ కాలేజ్, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు 17 మెడికల్ కాలేజీలు ప్రైవేటైజ్ చేయాలని చెప్పి చివరకు గుళ్ళల్లో ఉండే పారిశుద్ధ్య పని కూడా మీరు ఈ మధ్యలో ప్రైవేటైజ్ చేసినారు. ప్రైవేటైజ్ చేసి ఎవరో ఒక వ్యక్తికి ఇచ్చినారు. డాక్టర్ పివి రమేష్ గారు అని చెప్పి సీనియర్ ఐఏఎస్ ఆఫీసరు, విశ్రాంతి అధికారి, 2024 ఎలక్షనప్పుడు నిజం చెప్పండి మీకోసం చాలా కష్టపడి పనిచేశారు. ఈ మధ్యలోనే ఆయన చాలా చక్కగా మాట్లాడినారు. ఏమని అన్నారంటే ఇది చాలా తప్పు, పీపీపీ అంటే కేవలం ఇది మీకు నచ్చిన వాళ్ళ చేతుల్లో పెట్టేదానికే చేసేది పీపీపీ అని విశ్రాంతి అధికారి డాక్టర్ పివి రమేష్ గారు ఈ 2024 ఎలక్షన్లో మీకోసం చాలా కష్టపడిన వ్యక్తి. ఎంప్లాయ్మెంట్ గురించి మీరండి చెప్పేది. అసలు ఎటువంటి ఎంప్లాయ్మెంటు? లక్షలాది మంది ప్రైవేటు కాక లక్షల మంది ప్రభుత్వం ఎప్పుడు లేదు. నిజం చెప్పాలంటే 2019 నుంచి 24 మొత్తము రెగ్యులర్ కానీ కాంట్రాక్ట్ కానీ అవుట్సోర్సింగ్ కూడా యాప్కాస్ ద్వారా అంటే నెల ఖచ్చితంగా 1వ తారీఖు జీతాలు వచ్చేటట్లు 6,31,310 అంటే 6,31,000 మందికి ఉద్యోగాలు ఇవ్వడం. మీరేం చేస్తారంటే నిరుద్యోగ భృతి ఎంట్రీ ఎక్కడుందండి? భృతి అది కవరప్ చేసుకునే దానికి ఇప్పుడు గూగుల్, ఎవరన్నా చూడు గూగుల్ మంచిదే, పెట్టుబడి మంచిదే. కానీ ఆయన కర్ణాటకలో చాలా బాగా చెప్పినారు కదా, 23,000 కోట్లు ఇట్లా రాయితీలు ఇచ్చేపాటైతే ఎక్కడికైనా వస్తారు. అసలు మాకు అర్థం కాని ఏమంటే అవసరమే, డేటా సెంటర్ అవసరం, కానీ అది ఏదో చాలా అద్భుతం ఎక్కడ జరగనప్పుడు యూరోప్లో అమెరికాలో మాకొద్దు అని ఎందుకంటున్నారండి? డేటా సెంటర్ ఎక్కడైనా పెడదామంటే మాకొద్దు అంటున్నారు. ఎందుకు? దానిలో ఉన్న పర్యావరణ ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి. అదేదో ఇంకా చాలామంది వాళ్ళు ఎట్లయిపోయినారంటే టీడీపీ వాళ్ళు ఎవరైనా చూస్తే కానీ గూగుల్ అంటే ఏదో బిడ్డనిచ్చిన మామ వస్తున్నాడు అనేటట్లు. ఏందండి ఇది? అసలు ఉద్యోగస్తుల పరిస్థితి చూడండి, సర్వీస్ బుక్ మర్చిపోయినారు, ఇప్పుడు రెడ్ బుక్కే. వాళ్ళ బాధ కాదు, ఏం చెప్పలేకుండా ఉన్నారు. హ్యాపీ దీపావళి అని చెప్పి 3 ఇన్స్టాల్మెంట్లలో. అసలు మీరు ఎప్పుడైనా కానీ ఉద్యోగస్తులు మీరు కూడా ఫస్ట్ ఒక్క డిఏ ఒక్క ఇదని చూడొద్దండి. మీరు చూడాల్సినది అసలు ప్రభుత్వం పట్ల విధానం, రాజకీయ పార్టీ విధానం ఏమని. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మొదటిసారి కాదు కదండి, ఆయన మనసులో మాట అని బుక్ రాసినాడు. బుక్లో ఏమని రాసినాడు? అవినీతి గురించి ప్రజల అభిప్రాయాన్ని సేకరించినప్పుడు వారి దృష్టిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ సంస్థ ఉద్యోగుల్లో 66% మంది, పౌర సరఫరాల శాఖలో 65% మంది, రెవెన్యూ అధికారులు 64% మంది, పోలీసుల్లో 62% మంది, స్థానిక సంస్థలు 52% మంది అవినీతి పరులని తేలింది. మనసులో మాట ఆయన రాసినదే, 61 పేజు. ఆ తర్వాత ప్రభుత్వ ఉద్యోగులు జీతభత్యాలు, పెన్షన్ల పెరుగుదల ప్రభుత్వం అప్పుల వలలో చిక్కుకుపోయే పరిస్థితి దారితీసింది. జీతభత్యాల బిల్లు పెరుగుదల, రెవెన్యూ లోటు పెరుగుదల వల్ల ఈ లోటును అడ్డుకోవడానికి అప్పులు చేయక తప్పదు. ఈ అప్పుల మీద వడ్డీలు మరిన్ని అప్పులకు దారితీస్తాయి. ఇది ఒక విషవలయము. కోశాగార సమతౌల్యాన్ని నిలబెట్టడానికి ఎస్టాబ్లిష్మెంట్ ఖర్చులను తగ్గించాల్సిన అవసరం ఉంది. జీతభత్యాల బిల్లు పెరగడానికి వాటి పెరుగుదల కాక ఉద్యోగుల సంఖ్య పెరగకుండా ముఖ్యం కారణము. ఉద్యోగుల పెరుగుదల వల్ల సామర్థ్యం పెరగడం లేదు. పైగా అంటే ఆయన చెప్పినదేమి? ఆయన చెప్పేదంతా ఏమంటే, అయ్యా
చాలామంది అవినీతి పరులు కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులు కాంట్రాక్ట్ పద్ధతి మీద ఇవ్వడం పెరగాలి. ఆయనే చెప్తున్నాడు, మీరు ఎట్లా మిస్ అయినారు ఇదంతా అని. అసలు ఏమన్నంటే దానికి ఒకటి చెప్తారు, అంటే మీరు మిస్ అయిపోయినారు ఏమని, అసలు చాలా ఏమంటారు ఆలోచన విధానం మారిందని. ఏమన్నంటే ఇది ఒకటి కొత్తగా నేర్చుకున్నారు, ఏమని, డబ్బులు లేవు. అబ్బా, అంటే ఎప్పుడు మీరు వచ్చినప్పుడైనా డబ్బులు లేకపోయేది, అందరికీ రెడీగా బ్యాంక్ ఖజానా రెడీగా పెట్టింటారండి. ఎందుకు డబ్బులు లేవు? మీరు ఎట్లా చెప్తారంటే ప్రతిసారి డబ్బులు లేవు, ఏదో స్వాతంత్రం వచ్చి మొట్టమొదటిసారి ఇప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినట్లు. ఎందుకు లేవండి? నిజం చెప్పాలంటే మాట్లాడితే మేము 2024లో, మీరు 2019లో మాకు రాష్ట్రము ఆర్థికంగా ఏ పరిస్థితుల్లో ఇచ్చినారో అంతకంటే బాగా మెరుగైన పరిస్థితుల్లో మేము మీకు ఇచ్చినాం 2024లో. అసలు నిజం చెప్పాలంటే ఒకవేళ స్థూల ఉత్పత్తిలో అప్పులు అనేది ఒక భాగంగా చూస్తే 2014-19లో 7.2% ఉన్నింది. 2019-24లో ఓన్లీ 5.7%. మీకంటే 2% తక్కువ. అంటే మీరు ఎక్కువ అప్పు చేసినారు. అదేవిధంగా స్థూల ఉత్పత్తి కూడా చూసినట్లయితే వ్యవసాయ సెక్టర్లో మీ టైంలో 9.99 అయితే మా టైంలో 10.16, అంటే మీకంటే మెరుగు. కోవిడ్ కలుపుకొని మాకు పరిశ్రమలో మీరు 8.83 అంటే మాది 11.14, మీకంటే మెరుగు. సర్వీస్ రంగం, సేవా రంగంలో మీరు 10.25 అయితే మాది 10.43, మీకంటే మెరుగు. మీది టోటల్గా 9.88 అయితే మాది 10.23, మీకంటే మెరుగు కోవిడ్ కలుపుకొని. ఇది కాక అసలు ఏ విధంగా పని జరిగిందని చూసినట్లయితే 2024-25 అంతకు ముందు సంవత్సరంతో పోల్చినట్లయితే కేవలం మా టైంలో ఎప్పుడు కూడా 9%, 10% పెరిగింది. మీరు కేవలం 3% పెరిగినది. అప్పు మాత్రం 30% పెంచినారు. 30% అప్పు పెంచినారు. ఎందుకు మెరుగు కాదండి? అసలు మొట్టమొదటి ఇప్పుడు మొన్ననే వచ్చింది ఏమని చెప్పి అప్పుల గురించి సిఏజీ రిపోర్ట్, 1.5 నెల తర్వాత సిఏజీ రిపోర్ట్లు బయటకు వచ్చినాయి. బయటకు వస్తే జిఎస్టీ అంటే పన్ను కేవలం మీరు ఈ ఫస్ట్ 6 నెలల్లో పోయిన సంవత్సరంతో పోల్చినట్లయితే 2.7% మాత్రమే పెరిగిండేది. మాది ఎప్పుడు 8, 9, 10 కోవిడ్ కలుపుకొని కూడా. సేల్స్ ట్యాక్స్ మీరు కేవలం 3.15 పెరిగినది. ఎక్సైజ్ అయితే ఇంకా అధ్వానం. ఎక్సైజ్ అయితే ఏదో మద్యం అయితే లాస్ట్కు ఓన్లీ 8.3. ఏది గొప్పగా సంస్కరణలంట్రీ, అదంట్రీ, ఇదంట్రీ చాలా గొప్పగా చేసినారంట్రీ. దేశమంతా బెల్ట్ షాపులు, ఎక్కడ చూడు 1 గంటకు తాగుతున్నారు, 2 గంటలకు తాగుతున్నారు, తెల్లవారుజామున తాగుతున్నారు. మీరు పెరిగినది 8%. మాది బాగలేదంట్రీ కదా. మేము ఎంతండి పెరిగినది? మేము 8%. బెల్ట్ షాపులు లేకుండా బెల్ట్ షాప్ నియంత్రణ చేసి 9 గంటలకు మూసేసి ఆడోళ్ళకి ఇబ్బంది లేకుండా చేసి ఎన్ని చేసినా కూడా మేము 8, మీరు 8. ఇంకా నిజం చెప్పాలంటే మీది లైసెన్స్ ఫీ కలెక్ట్ చేసినారు పోయిన సంవత్సరం, అదిగిన 1793, 1800 కోట్లు తీసేస్తే మీరు 7%.